లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం వరకు. వ్రేలాడ దీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను నేను. ఇక్కడ పార్ట్ ఏంటంటే పరదైస్సు. ఈ పరదైస్సు గురించి ఒక గ్రంథంలో చదివాను, వ్యాఖ్యాన గ్రంథంలో. ఆ అయ్యగారు రాసిన దానిలో పాతాళ పరదేశు, పరలోక పరదేశు అని 2 భాగాలుగా రాశాడు. ఆ పాస్టర్ రాసినది గ్రంథము చదివిన తర్వాత నేను దానినే అప్పటి నుంచి ఈ పరదేశు గురించి చెప్పవలసి వచ్చినప్పుడల్లా ఆ అయ్యగారు రాసిన దానినే చెప్పుకుంటూ వస్తున్నాను అనేక సంఘాల మధ్య. నా సొంతకి నేనేం పరిశీలించట్లేదు. ఒక 2 వారాల క్రితము ఈ పరదేశు అనే దాని గురించి కొంత భాగం చెప్పాను. ఇప్పుడు 2వ భాగాన్ని చెబుతున్నాను, వినండి. మొదటి భాగం అయిపోయింది, 2వ భాగము. ఈ పరదేశుని గురించి అనేకులు అనేక విధములైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బైబిల్ గ్రంథం ఏమి చెప్పుతున్నదంటే, పరదేశుని గురించి 3వ ఆకాశానికి నేను వెళ్ళాను, అక్కడ పరదేశు ఉన్నది అని అపోస్తలుడైన పౌలు తన పత్రికలలో ఈ విషయాన్ని రాస్తున్నాడు. ఎక్కడంటే 2వ కొరింథీ 12వ అధ్యాయము 2 నుంచి 4వ వాక్యంలో పరదేశు ఎక్కడుంది? ఈ పరదేశు అనే దానిని ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటారు. ఈ ప్యారడైజ్ అనే పదాన్ని నేను ఈ యొక్క సెల్ ఫోన్లో ట్రాన్స్లేషన్లో ఒత్తితే, ఇట్లా ఆన్ చేస్తే, ట్యాప్ చేస్తే స్వర్గము అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుంది, ఫోన్ చేస్తుంది. ఈ డిక్షనరీ ఇంగ్లీష్ నుంచి తెలుగులో చూసినా అది పరదేశ్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో దానిలో కూడా స్వర్గము అనే లేకపోతే ఆకాశము అనే పదాలని ఇస్తుంది డిక్షనరీ కూడా. అయితే ఈ పరదేశ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి చాలామంది యూట్యూబుల్లో, ఫేస్బుక్లో ఎక్కడ ఉంది అని వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. నేను ప్రసంగాన్ని విడుదల చేసిన తర్వాత వాళ్ళ ప్రసంగాలను నేను వింటున్నా, నా ప్రసంగాలు వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు. పరదైసు చూడండి, ఏదేను వనము ఒక పరదైసు వలె వండెను.
వలే కానీ అది పరదేశు కాదు. కానీ ఏదేను వనము స్వర్గమా అంటే స్వర్గము లాంటిదే అని చెప్పవచ్చును, కానీ స్వర్గము కాదు. ఏదేను వనం అంటే స్వర్గముతో సరితూగగలిగినటువంటిది ఏదేను వనం, ఆదికాండంలో ఉంటుంది. ఆ ఏదేను వనములో జీవించే మనుషులు శాశ్వతముగా జీవిస్తారు. ఎందుకనంటే ఆ ఏదేను వనంలో ఒక జీవవృక్షం అనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పండును వాళ్ళు తింటూ ఉంటుంటారు. ఆ పండు తినేవాళ్ళు నిత్యము జీవాన్ని ఉత్పత్తి చేసుకుంటారు వారి యొక్క దేహములలో. అందుకని ఆ ఏదేను వనములో ఉన్న జీవవృక్షమును బట్టి వారు శాశ్వతముగా జీవిస్తారు, మరణము లేదు. ఇది ఏదేను యొక్క ప్రత్యేకత. దానిలో ఉన్న మంచి చెడులు యొక్క చెట్టు యొక్క వృక్షపు చెట్టు పండు తినిన యెడల మరణము ప్రాప్తిస్తుందని దేవుడిని యెహోవా చెప్పాడు. ఆ మంచి చెడులు వృక్షము, తర్వాత ఈ యొక్క జీవ వృక్షము, ఈ రెండు వృక్షాలను దేవుడైన యెహోవా భూమి నుంచి మొలపించెను అని బైబిల్ చెప్తుంది. కనుక ఈ యొక్క జీవవృక్షము, జీవపు పండు తినిన వారు నిత్యము జీవిస్తారు, అమరులుగా, అంటే దేవదూతల వల్ల జీవిస్తారు, మరణం లేదు అలా. ఇది బైబిల్ చెప్తున్న విషయం. అయితే ఈ పరదేశంలో నేడు నాతో కూడా ఉండు అని యేసు ప్రభు ఒక దొంగతో చెప్పాడు. అక్కడ రాసి ఉంది కదా, వాక్యంలో రాసి ఉంది. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగేమో యేసు ప్రభుని ఏమన్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. ఇతనికి కొంచెం శాదస్తం ఉన్నట్టుంది. రెండోవాడు ఆ దొంగని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మనను. ఈ రెండవ దొంగను గురించి ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఈ రెండవ దొంగ యేసు ప్రభువుని గురించి వినుంటాడు. దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాడు. ఆ యేసు ప్రభు జీవించిన కాలంలో దొంగతనాలు దేశం మీద చేసుకుంటూ ఉండగా, మొదటి దొంగ కూడా దొంగతనములు చేసుకుంటూ ఉండగా, వాళ్ళిద్దరూ వాళ్ళ వృత్తులు కొనసాగించుకుంటూ ఉండగా వాళ్ళిద్దరూ పట్టుబడ్డారు. యేసు ప్రభువు పక్కన వాళ్ళని సిలువ వేశారు రోమన్ గవర్నమెంట్. ఈ యొక్క రెండవ దొంగ ఉన్నాడు చూడండి, అతను యేసు ప్రభు గురించి వినుంటాడండి. దొంగ వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా యేసు ప్రభుని గురించి వినుంటాడు. వాడు దొంగతనములు మానలేదు. మొదటి దొంగ కూడా వినుంటాడు, ఆడు దొంగతనములు మానలేదు. వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ ఉండగా పట్టుబడి సిలువ వేయబడ్డారు. అది ప్రభు పక్కన అటొకటి వేయబడ్డాడు. యేసు ప్రభుని గురించి రెండవ దొంగ విన్నాడు. ఆయన చేసే అద్భుతాల గురించి, ఆయన చేసే కార్యాలన్నిటిని గురించి ఇంతకుముందు వినుంటాడు. అందుకని ఆయన దైవ కుమారుడే అని అతను ఒప్పుకున్నట్లుగా ఆయన విశ్వాసమును కనపరుస్తున్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. విశ్వాసమును కనపరుస్తున్నట్లు కనపడుతుంది. హృదయంలో విశ్వాసాన్ని కనపరుస్తున్నట్లు కనపడుతుంది. ఇక్కడ చూడండి, యేసు ప్రభును ఒప్పుకున్నవాడు బాప్తిసం లేదు వానికి. ఒప్పుకున్నాడు హృదయంలో, నోటితో కూడా ఒప్పుకున్నాడు. హృదయంలో విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నాడు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు ఈ యొక్క రెండవ దొంగ గురించి, నీ రాజ్యముతో నువ్వు వస్తావు, వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో అన్నాడు.
అలా కాదు, ఇక్కడ ఏమన్నాడంటే నీవు నాతో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుస్తున్నాను. ఇక్కడ ఉన్న పదం గమనించండి. నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఇక్కడ వాక్యానికి అర్థం చేయటంలో కొంచెము క్లిష్టంగానే ఉంది. ఇక్కడ ఇప్పుడు పరదేశు గురించి చెప్పే బోధకులు అందరు ఉన్నారు, యూట్యూబ్లో వచ్చేవాళ్ళు, ఫేస్బుక్లో వచ్చేవాళ్ళు. యేసు ప్రభు మరణించగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసు ప్రభు మరణించగానే ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి పోలా. యేసు ప్రభు మరణించగానే ఎక్కడికి వెళ్ళాడు? ఎపిసి పత్రిక చూడండి, మీకు వాక్యం చూపించుతున్నాను. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10వ వాక్యం చదవండి. తీసి అక్కడ యేసు ప్రభు మరణించగానే ఆయన ఏం చెబుతున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు. నేడు అనే పదం ఆడాడు. నేడంటే ఈరోజు. ఎప్పుడు మరణించాడు? శుక్రవారం మరణించాడు. మరణించిన తర్వాత ఆ శుక్రవారానికి మరణించిన టైం మొదలుకొని మరుసటి దినము జ్వరబడే వరకు శుక్రవారమే. ఆయన మరణించిన ఆనాడు నీవు పరదేశంలో ఉంటావు. ఈయన డైరెక్ట్ పరదేశంలోకి వెళ్ళాడా, లేకపోతే ఇంకొక స్థలానికి వెళ్ళాడా యేసు ప్రభు? ఆయన చెప్పింది నాడు నేడు అన్నాడు కదా. ఈ రోజంతా ఉంది టైం. ఆయన మరణించగానే ఎక్కడికి వెళ్ళాడంటే, బైబిల్ ఏం చెబుతుందంటే, ఆయన చెప్పిన మాట ఇక్కడ. అందుకనే పాస్టర్ అవసరం మీకు చెప్పటానికి. పాస్టర్ లేకుండా నీకు అర్థం కాదు ఈ వాక్యం. నాడు నేడు అనే పదం వాడాడు. యేసు ప్రభు మరణించగానే ఎక్కడికి వెళ్ళాడని అక్కడ వాక్యం రాసిందంటే, ఆరోహణ మాయననగా పరదేశుకు వెళ్ళుసుండెను అనగా అని తీసుకోవాలి. ఇక్కడ ఆరోహణమాయననగా పరదేశుకు వెళ్ళుసుండగా అనే పదం. వెళ్ళక ముందు ఏం జరిగిందంటే, ఆ భాగమునకు దిగిననియు అంటే అర్థం ఏంటి? భూమి యొక్క క్రింది భాగమునకు దిగటం అంటే ఏంటి? మరణించగానే మనిషి ఎక్కడికి పోతుంది? మనిషి యొక్క శరీరం ఎక్కడికి పోతుందంటే భూమిలోకి పోతుంది, లేకపోతే అగ్నిలో పడేసి కాలపెడతారు మనిషి శరీరాన్ని. కానీ ఆ వ్యక్తి లోపల ఉన్న ఆత్మ అనేది ఎక్కడికి దిగిననియు అని ఇక్కడ చెప్పాలి. యేసు ప్రభు ఆత్మ ఎక్కడికి దిగింది? ఇక్కడ భూమి యొక్క క్రింది భాగానికి వెళ్ళిపోయింది. దిగిననియు, భూమి యొక్క క్రింది భాగానికి దిగిననియు అర్థమిచ్చుస్తున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే ఆరోహణమైన వాడునై ఉన్నాడు. చూడండి, ఇక్కడ భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు. అక్కడ వాక్యములో రాసి ఉన్నది ఏంటంటే, భూమి యొక్క క్రింది భాగములకు ముందుగా వెళ్ళాడు. మొట్టమొదటి పరదేశంలోకి పోలేదు ఆయన. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే పదం ఉంది చూడండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనే పదం అది వెంటనే నెరవేరలేదు. ఒకరోజు గ్యాప్ తీసుకుంటుంది. అక్కడ నాడు నేడు అనే పదాలు వాడాడు కదా. ఇక్కడ చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయంలో 8 నుంచి 10వ వాక్యం వరకు రాసి ఉన్నది ఏంటంటే, 8 నుంచి 10వ వాక్యం వరకు శరను శరగా పట్టుకొని పోయి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరను శరగా పట్టుకొని పోయి ఆయన ఆరోహణమైనప్పుడు శరను శరగా పట్టుకొని పోయి ఈ బ్రదర్ ఏం చేసాడంటే, ఆరోహణమాయననగా అక్కడ నుంచి చదివినట్టున్నాడు. 8వ వచనం విడిచిపెట్టాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరను శరగా పట్టుకొని పోయి ఆరోహణమైనప్పుడు పరదేశులకు వెళ్ళే ముందు ఆయన భూమి యొక్క క్రిందికి దిగాను అని రాసి ఉంది.
అక్కడ ఎవరున్నారు భూమి యొక్క క్రింది భాగంలో అంటే శర ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి యొక్క క్రింది భాగంలో మీ నాన్న ఎక్కడున్నాడు? భూమి క్రింది భాగంలో ఉన్నాడు. చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు? ఆదాము బ్రదర్ వాళ్ళ ఇంట్లో ముసలమ్మ చనిపోయింది 4 గంటలకి. 4:48కి నాకు మెలకు వచ్చింది. మళ్ళీ పడుకున్నా. ఒక 2-3 నిమిషాలు టయానికి ఫోన్ వస్తుంది. ఫోన్ లేపుదామనుకునే తరుణంలో ముసలమ్మ వచ్చింది నా గదిలో. అవి పడేస్తున్నది ఏంటిది, మన పౌడర్ డబ్బాలు, మందు డబ్బాలు అన్నీ ఉన్నాయి అక్కడ. పసిపిల్ల శాస్త్రాలు అన్నట్టు స్వచ్ఛంగా చూసిన అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అలానే వచ్చేసింది. ఆ జనం అంతా, వాళ్ళ కుటుంబం అంతా చర్చిలో ఉన్నారట. ఈ చర్చిలోనే అటు డోర్ ఉంది కదా, అవతల భాగంలోకి ముసలమ్మ వచ్చింది. అమ్మ మందు ఉంది దీనిలో, షుగర్ మందు పడిపోతుంది అని ఆ మందు బాటిల్ తీసుకొని పైన పెడుతున్నా. ఎంతవరకు చూశాను. ఇది ఈ విజన్ చూస్తున్న తరుణంలో ఫోన్ వస్తుంది నాకు. గుడిమి నుంచి ఫోన్ వస్తుంది. మీకు నమ్మకం లేకపోతే ఈ వాక్యం మీరు నమ్మలేరు. ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని మీరు నమ్మలేరు. నేను చెప్పి ఈ విజను ఆ యొక్క తెల్లవారుజామున 4:48, 4:55 మధ్యలో వీళ్ళ ఫోన్ వస్తుంది. అటువైపు నాకు దర్శనం కలుగుతుంది. అప్పుడు వచ్చే జరుగుతాయి. నేను స్వచ్ఛంగా ముస్లిం నా యొక్క ఇంట్లో నేను చూశాను. మీరేమనుకుంటారంటే దయ్యం వచ్చిందంట. నేను అంటలేదు దయ్యం వచ్చిందని. నేను ఆమెకి ఎప్పుడో బాప్తిసం ఇచ్చి రక్షణలోకి తీసుకొచ్చి ఆమె చర్చికి వస్తుంది. పక్షవాతము నాకు గురి కాకముందే చర్చికి వచ్చేది. నేనంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఆ ముసలమ్మ. చాలా ఆప్యాయతగా ప్రేమతో ఉంటుంది. నాకు తెలుసు ఆ ముసలమ్మ గురించి. ఆమె పేరు ఎస్తేర్ అని పెట్టావు అనే పేరుతో ఉన్నామని. అయిపోయిన వాని యొక్క ఆత్మ, యేసు యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే భూమి క్రింది భాగమునకు. ఇప్పుడు యేసు యొక్క ఆత్మ భూమి క్రింది భాగమునకు వెళ్ళిన ఎడల, ఇక్కడ రాసి ఉంది వచనం, భూమి క్రింది భాగంలోకి వెళ్ళిన ఎడల ఆ యొక్క దొంగ యొక్క ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళింది? రెండవ దొంగ ఆత్మ భూమి క్రింది భాగంలోకి వెళ్ళింది. మొదటి దొంగ యొక్క ఆత్మ కూడా భూమి క్రింది భాగమునకు వెళ్ళింది. మొదటి దొంగ ఆత్మ ఒక స్థలమునకు వెళితే రెండవ దొంగ ఆత్మ యేసు ఆత్మతో ఉన్నది. ఏం చెబుతుందంటే, నేను భూమిపై నుంచి వస్తున్నాను, ఇదిగో ఈ వ్యక్తి శిలువపై మరణించి మానవ కోటి కొరకు రక్తం కార్చి మీకు సువార్త అందించి మిమ్మల్ని రక్షించాలని ఇక్కడికి వచ్చాడని ఆ రెండవ దొంగ ఆత్మ సాక్ష్యం ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఆ యేసు మీ అందరి కొరకు నేను మరణించాను, రక్తం కార్చాను. ఆదాము మొదలుకొని నేను మరణించే వరకు ఉన్న ఆత్మలు ఎన్ని ఉన్నాయో ఆ ఆత్మలు నన్ను అంగీకరించిన ఎడ్ల వారందరి ఆత్మలను నేను పరదేశుకు కొనిపోతాను అని అక్కడ సువార్త అందించినట్లుగా ఆత్మల దగ్గరికి ఆత్మరూపంగా వెళ్ళి యేసు యొక్క ఆత్మ సువార్త అందించిందని వాక్యంలో రాయబడింది. ఆత్మల దగ్గరికి ఆత్మరూపంగా, శరీరుల దగ్గరికి శరీరము రూపంగా వెళ్ళింది. యేసు మరణించినప్పటి నుంచి నేటి వరకు సువార్తికులు, సేవకులు ప్రకటించగా అనేకులు విన్నారు, రక్షింపబడ్డారు, చచ్చారు. వారి ఆత్మలు పరదేశకు వెళ్ళినవి, నమ్మిన వారి ఆత్మలు. నమ్మని వారివి మొదటి దొంగ ఎక్కడికి వెళ్ళాడో ఆ స్థలంలో నమ్మని వారి ఆత్మలు వెళ్ళినాయి అని తెలుసుకొనవలెను. ఒకటి చూడండి, భూమి క్రింది భాగము కదా. సరే చూడండి, భూమి క్రింది భాగం అంటే భూగోళానికి సంబంధం లేకుండా పై శూన్యము, కింద శూన్యము. కింద శూన్యములో పాతాళము ఒకవేళ ఉంటే అక్కడికి పోయి ఉండాలా. భూ మధ్య భాగంలో ఏమన్నా పాతాళం ఉంటే అక్కడికి పోయి ఉండాలా. పాతాళం ఎక్కడుంది? ఇప్పటివరకైతే భూమి మధ్య భాగంలో ఉందని ఆలోచన. చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం. ముందుగా 7వ వచనం, 8వ వచనం, 19వ వచనాల నుంచి వెళదాం. దేవునికి స్తోత్రములు. ఇక్కడ చూడండి,
భూమి క్రింది భాగమునకు వెళ్ళిన ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ ప్రకటించుతున్నది, సువార్త ప్రకటించుతున్నది. ఎప్పుడు? అప్పుడు పరదేశుకు వెళ్ళుదాము అనే పదానికి ముందు ఆయన శరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళినట్లుగా గ్రహించాలి. దేవునికి స్తోత్రములు. 28వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము. ఇక్కడ ఏంటంటే ఒక విషయము మనం తీసుకొనాలి. 28వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 14వ వచనం వరకు ఏం రాసిందంటే, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడినదని ఆమెను అడుగుగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నానెను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుతున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. ఇక్కడ గమనించండి, 13వ వచనంలో ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుస్తాను నేను చూస్తున్నానని. ఇక్కడ సందర్భం ఏంటంటే, సౌలు గారు రాజైన సౌలు, యూదులకి రాజైన సౌలు, ఇజ్రాయేలుకి రాజైన సౌలు. ఇది క్రీస్తుకు పూర్వము 1000 నుండి 1300 మధ్యలో జరిగిన ఒక సంఘటన. అడపదడప సంవత్సరాలను కలపట్లేదు. క్రీస్తుకు పూర్వము సౌలు రాజుకి దేవుడు సమాధానం చెప్పనందుకు అతడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. నాకు సమూయేలు కావాలా అని అడిగాడు ఆమెను. చాలా సందర్భం ఉందండి. సమూయేలు కావాలంటే ఆ సమూయేలుని ఆ కర్ణపిశాచం కలిగిన స్త్రీ రప్పించింది. అప్పుడు ఇతడు సౌలు అని గుర్తుపెట్టింది. తర్వాత ఈ యొక్క సందర్భం ఏంటంటే, సమూయేలు భూమిలో నుంచి బయటికి వచ్చుచుండెను. ఏమన్నాను ఇక్కడ వాక్యంలో? సమూయేలు భూమి లోపల నుండి బయటకు వచ్చుతున్నాడు. పాతాళం ఎక్కడుందని మనం గ్రహించాలి. ఒకవేళ భూమి లోపల, భూమి కింద ఉన్న శూన్యంలోన సమూయేలు బయటకు వచ్చుచుండుట ఒక ముసలివాడు, ఇక్కడ రాయబడింది ఆకారం చెబుతుంది. ఆ ముసలిది కర్ణపిశాచం కలిగింది చెబుతుంది. ఒక ముసలివాడు పైకి వచ్చుచున్నాడనగా, అతడు దుప్పట కప్పుకున్నాడు, భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. భూమిలో నుంచి బయటకు వచ్చుతున్నాడు. అయితే ఇప్పుడు సమూయేలుని ఎక్కడ బాధేశారు? వాళ్ళ దేశంలో బాధేశారు. అలాగైతే సమూయేలు భూమిలోంచి బయటకు ఎట్లా వస్తున్నాడు? ఈ కర్ణపిశాచం కలిగిన ఆ మాంత్రికురాలు, ఆ మంత్రగత్తె ఆ సమూయేలుని బయటకు రప్పిస్తుంది. సౌలు ఆ అట్టి వ్యక్తికి నమస్కారం చేశాడు. అట్టి వ్యక్తి ఏం చెప్పాడు? నిన్ను దేవుడైన యెహోవా విడిచిపెట్టాడు, ఇంకెందుకు ఆయన్ని వెంబడిస్తావు? నువ్వు ఆజ్ఞాతిక్రమం చేశావు గనుక నీవు రేపు ఈ టయానికి నా దగ్గర ఉంటావురా అన్నాడు. సౌలుని సమూయేలు అన్నాడు. రేపు అయిపోయింది, సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే చెప్పినవాడు, ఆమె పైకి వచ్చినవాడు ఎవరంటే సమూయేలు. సమూయేలు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాడు? మనకి ఇక్కడ సందర్భం ఏంటంటే, ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాడు అనే ఒక సందర్భం. సమూయేలు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాడు? భూమిలోంచి బయటకు వస్తున్నాడు. అప్పుడు పరదేశం ఎక్కడుంది? సమూయేలు పరదేశంలోకి వెళ్ళాడా, పాతాళానికి వెళ్ళాడా? చెప్పండి. సమూయేలు పాతాళానికి వెళ్ళాడా, పరదేశంకి వెళ్ళాడా? చచ్చినప్పుడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో అగ్ని మండుతుంది కదా. అలాగైతే అలా ఉంచండి. క్రైస్తవ భక్తులందరూ, మేధావులందరూ ఈ ప్రసంగం విని నన్ను మెచ్చుకుంటారో తిట్టుకుంటారో తర్వాత విషయం. సమూయేలు భూమిలో నుంచి బయటకు వస్తే అబ్రహాం ఎక్కడి నుంచి బయటకు ఒకవేళ నీకు ఎవరు కావాలయ్యా అని అంటే సమూయేలు కావాలా అన్నాడు. సమూయేలు కావాలా అన్నాడు సౌలు. ఒకవేళ అబ్రహామే కావాలి, లేకపోతే మోషేయే కావాలి, లేదా ఇంకొక ప్రవక్త నోవహు కావాలి అని ఉంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? ఈ అమ్మాయి దగ్గరికి, కర్ణపిశాచం కలిగిన ఆ స్త్రీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? ఒకవేళ సమూయేలు కాకుండా వేరే ప్రవక్త కావాలని ఉంటే ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? వాళ్ళు మూడో ఆకాశంలో ఉన్న పరదేశం నుంచి కిందకి దిగి వచ్చేవాళ్ళ, లేకపోతే భూమిలోంచి వాళ్ళు పైకి
వచ్చేవాళ్ళు అంటారా? మీరు స్ట్రక్కని సమాధానం చెప్పాలి. భూమిలో నుంచి సమూయేలు ఎలా వచ్చాడో బయటికి, అలానే అబ్రహామును, ఇంకా మోషేయు, ఇంకా నోవాహును, కావాలంటే ఆదామును, లేదా అవ్వ కావాలంటే అవ్వను కూడా పట్టుకొచ్చి ఆడ పెడితే ఆ సౌలు రాజు గారు అక్కడ వాళ్ళతో మాట్లాడేవాడు అనుకుంటాను. సమూయేలు చచ్చినప్పుడు భూమి లోపల ఉంచబడ్డాడు శవం. వాని ఆత్మ ఎక్కడికి పోయింది? భూమి లోపల నుంచి వస్తున్నది అంటున్నాడు కనుక భూమి లోపలికి వెళ్ళింది. భూమి లోపల ఎక్కడ ఉండి ఉంటుంది అంటే ఇక్కడ వాక్యం ఉంది, కృత నిబంధనలో శర అన్నాడు. సమూయేలుని చెరబట్టాడా? చెరలోకి వెళ్ళింది సమూయేలు ఆత్మ, అంత పెద్ద ప్రవక్త ఆత్మ. మోషేని చెరబట్టాడా? మోషే ఆత్మ చెరలో ఉన్నదా? అబ్రహాము చెరలో ఉన్నాడా? వీళ్ళందరూ ఆదాము మొదలుకొని నేటి యేసుక్రీస్తు మరణం వరకు ఉన్న ప్రవక్తలు, భక్తులు అందరూ ఎక్కడున్నారంటే సమూయేలు భూమిలో నుంచి బయటకు వస్తుంటే, సమూయేలు లాంటి వాడు పైకి పోలేదు పరదేశంలోకి. పైకి పోతే ఒకవేళ పైన ఉన్నవాడు కిందకి పైనుంచి దిగి వస్తున్నాడు దేవతలలో ఒకడు అని చెప్పుండేదాము. కానీ భూమిలోంచి వస్తున్నాడు అన్నది కనుక సమూయేలు లాంటి వాడు భూమిలోంచి బయటకు వస్తే మిగతా భక్తులు, ప్రవక్తలు, పెద్ద పెద్దోళ్ళు, చిన్న చిన్నోళ్ళు అందరూ కూడా భూమిలో నుంచే బయటికి రావాలి. భూమి లోపల వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయో అక్కడి నుంచి వచ్చి ఈ మనిషి మీద నిలబడి మాట్లాడతారన్నట్టు. దీని అర్థం ఏందో చెప్పాలా? ఈమె సోది చెప్పే ఒక స్త్రీ, ఇది ఫ్యాక్ట్ అని, నిజమని, భూమిలోంచి బయటకు రావటం అది నిజమని అందరూ నమ్ముతున్నారు కనుక సమూయేలు భూమిలో నుంచి బయటకు వస్తే మిగతా వాళ్ళందరూ భూమిలోంచి బయటకు రావాలి. అలాగైతే ఇప్పుడు లాజరు ఆత్మ ఎక్కడికి పోయింది చచ్చినప్పుడు? లాజరు చచ్చిపోయాడు, ధనవంతుడు చచ్చిపోయారు. ఇద్దరు ఎటుపోయారు? ఒకళ్ళేమో నిప్పుల్లో కాలుతున్నారని చెప్పబడింది, మరొకళ్ళేమో లాజరేమో అబ్రహాము సహవాసంలోకి వెళ్ళాడని చెప్పబడింది. ఈ అబ్రహాం ఆ టైంలో ఎక్కడున్నారు? లాజరు చచ్చిపోయినప్పుడు చాలామంది పరదేశంలో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళింది అంటాడు. అది యేసుప్రభు మరణానికి ముందు జరిగిన సంఘటన. అబ్రహాము భూమిలో ఉన్నాడంటారా? మూడో ఆకాశంలో ఉన్నాడంటారా? యేసుప్రభు మరణించే టైం కాదు, అబ్రహాం ఎప్పుడూ చచ్చిపోయాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అబ్రహాము చచ్చిపోయి ఎక్కడున్నాడు? ఆ స్థలానికి ఈ యొక్క లాజరు ఆత్మ వెళ్ళింది. అలాగైతే ఆ లాజరు ఆత్మ వెళ్ళింది కదా అబ్రహాం సహవాసంలోకి. అలానే మిగతా భక్తులు అందరు ఆత్మలు, ప్రవక్తల ఆత్మలందరూ ఈ యొక్క అబ్రహాం సహవాసంలోకి వెళ్ళాలి. అంతకుముందు ఉన్న భక్తులు, అబ్రహాం కంటే ముందున్న భక్తులు ఉన్నారు, వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళినవి? వాళ్ళ ఆత్మలు కూడా అబ్రహాం ఉన్న స్థలంలోనే ఉండి ఉంటారు. అబ్రహాము పరదేశంలో పొందినే ఉండుంటే యేసుప్రభు మరణించే టయానికి వీళ్ళందరూ భూమిలో ఉంటే, వాళ్ళందరూ చెరలో ఉన్నవారైతే వాళ్ళందరినీ యేసుప్రభు చెరగా విడిపించి మూడో ఆకాశానికి తీసుకుపోయి ఉండాలి. ఇదండి ఒక విషయం. ఇక్కడ చూడండి, పరదేశం ఎక్కడుంది? మూడవ ఆకాశంలో ఉంది. 2 కొరింథీ 12వ అధ్యాయం 2-4 వాక్యం చదివినప్పుడు పరదేశం ఎక్కడుంది? పరదేశం అంటే ఏంటి? స్వర్గము. ఎక్కడుందో అది? మూడవ ఆకాశంలో. మూడవ ఆకాశంలో ఈ పరదేశం అనేది ఒక ప్రత్యేకమైన స్థలం అని చెప్పుకోవచ్చు. మూడవ ఆకాశం అనేది దానికి అంతం లేదు పొడవు వెడల్పుల్లో కనుక ఆ మూడవ ఆకాశంలో ఒక ప్రత్యేకమైన స్థలం పరదేశం. అయితే ఈ పరదేశం పాతాళంలోనే ఉందా? అక్కడి నుంచి దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడా? ప్రత్యేకంగా పెట్టి ఉండవచ్చు. ఎలాగంటే సరిపోయిన ప్రతి ఒక్కరూ ఆ స్థలంలో ఉండాలి కదా, వెయిటింగ్ ప్లేస్లో. ఆదికాండంలో ఒక మాట రాసి, ఎలాగంటే ఆదికాండంలో 2వ అధ్యాయం 9వ వాక్యంలో జీవవృక్షం అనే ఒక వృక్షం ఉంది. దేవుడైన యెహోవా భూమి నుంచి జీవవృక్షాన్ని మొలపించును అని ఉంటుంది. ఈ జీవవృక్షం ప్రకటన గ్రంథానికి వెళ్ళేసరికి ఎక్కడ కానొస్తుందంటే పరదేశంలో కనపడుతుంది. మళ్ళా అంటే ఏదేని వనములో ఉన్న జీవవృక్షము పరదేశకు తరలించబడింది. అంటే మూడవ ఆకాశానికి ఏదేని వనములో ఉన్న జీవవృక్షము మూడవ ఆకాశానికి తరలించబడింది, లేక దేవదూతలు తీసుకుపోయి అక్కడ పెట్టి ఉంటారు.
ఇప్పుడు అర్థమైంది. నేను థియాలజీ చదవలేదు, కాలేజీలో చదవలేదు, బైబిల్ చదువుతూ నేర్చుకున్నాను. 2 నెలలు బైబిల్ క్లాసులు. నాకు ఈ యూట్యూబ్లో ప్రసంగాలు చేసే వాళ్ళంతా జ్ఞానం లేకపోవచ్చు, కానీ బైబిల్లో ఉన్న విషయం మాత్రం నాకు జ్ఞానం ఉంది. బైబిల్ జ్ఞానం మాత్రం నాకు తెలుసు. అయితే ఏదెను వనములో ఉన్న జీవవృక్షము 3వ ఆకాశంలో కనపడుతుంది. చూసుకోండి, 3వ ఆకాశంలో ఉన్న జీవవృక్షపు పండుని, పరదేశులో ఉన్న జీవవృక్షపు పండుని భుజంపనెత్తును అంటున్నాడు. అంటే ఏదెను వనములో ఉన్న జీవవృక్షము పరదేశంలో పోయింది, 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అలానే శర అనేది ఉంది పాతాళములో. ఆ శరలోకి ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు మరణించిన భక్తులు కానీ మరణించినటువంటి భక్తిహీనులు కానీ అందరూ ఆ శరలో ఉంటారు. భక్తులకు ఒక పార్టు భాగము, భక్తిహీనులకు మరొక భాగము. అందరూ అక్కడ కలిసి ఉండటానికి వీలేదు. భూమి మీద భక్తిహీనులైన వారును, విశ్వాసులు అవిశ్వాసులు కలిసి బ్రతుకుతున్నట్టుగా అక్కడ కూడా ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. వారి భాగం వేరు, వీళ్ళ భాగం వేరు, 2 భాగాలు. అయితే యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ శరని ఈ 3వ ఆకాశంలో ఉన్న పరదేశులు తరలించి ఉంటాడని భావించుతున్నాను. లేకపోతే ఈ పరదేశం 3వ ఆకాశంలో ఉంటే పాతాళంలో ఉంది అని నేను ఎలా చెప్పాలా? దాన్ని తరలించాడు అక్కడికి. పరదేశం అనేది ఒక ప్రత్యేకమైన స్థలము. 3వ ఆకాశము అంతం లేనిది, పొడవు వెడల్పులు ఎత్తులు దానికి కొలమానం లేదు, ఎవడు చెప్పలేడు. ఆ స్థలంలో ఒక ప్రత్యేక పరదేశం. ఈ భక్తులు అక్కడ ఉండే స్థలం అన్నట్టు. భక్తులందరినీ అక్కడికి చేర్చుకుంటాడు. గనుక దేవునికి స్తోత్రములు. అయితే పరదేశం ఎక్కడుంది? యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ పెట్టుతున్నారు. పరదేశం ఒకడే పాతాళంలో ఉందంటాడు. పాతాళంలో ఉందని బైబిల్ సాక్ష్యం చెప్పట్లేదు. 2వ అధ్యాయం 7వ వాక్యం, వినుగాక జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములో భుజింపనెత్తును. జీవవృక్షం ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది అని బైబిల్ చెప్తుంది. పరదేశం ఎక్కడుంది? 3వ ఆకాశంలో. అంటే పరదేశం ఎక్కడుంది? 3వ ఆకాశంలో. జీవవృక్షం ఎక్కడుంది? పరదేశంలో ఉంది. పరదేశం అంటే ఏంటి? స్వర్గం ఒకటి. ఈ జీవవృక్షాన్ని దేవుడైన యెహోవా ఏదెను వనములో మొలపించెను. భూమి నుంచి జీవవృక్షాన్ని మొలపించెను. ఆ వృక్షము భూమి మీద నేడు లేదు, అది తరలించబడింది. ఎట్లా తరలించబడిందో అలాగనే ఈ యొక్క పరదేశం అనేది ఒకటి అలానే 3వ ఆకాశంలోకి తరలించబడి ఉండవలెను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మొట్టమొదట చనిపోగానే, ఆత్మని విడిచిపెట్టగానే ఎక్కడికి వెళ్ళారంటారు? ఫస్ట్ నేడు, నాడు అంటే ఈరోజు అంతా గ్యాప్ ఉంది కదా. నేడు అన్నాడు కానీ ఈ నిమిషంలో అంటలే, ఆయన ఈ సెకండ్లో అనలేదు, లేకపోతే ఈ గంటలో అనలేదు. నేడు అంటే రోజంతా వస్తుంది. ఈ రోజంతా అంటే ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభు ఆత్మ ఫస్ట్ నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందమని దొంగతో చెప్పాడు కదండి, 2వ దొంగతో. ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ మీకు వాక్యం చూపెట్టానుగా, నా వాక్యం మీద మీకు మనసు లేదా? ఎందుకు భూమి క్రింది భాగమునకు దిగెను అన్నాడు. ఆయన ఆత్మ భూమి క్రింది భాగమునకు దిగి అక్కడ శర ఉంది. ఆ శర అంతటిని పట్టుకొని మరణ బలాన్ని జయించిన ప్రభు ఆ శరని ఇట్లా పట్టుకొని ఎంతమంది ఆయనతో వచ్చారో వాళ్ళందరిని తీసుకెళ్ళి ఆ పరదేశంలో పెట్టేశాడు. అంటే ఈ టైం ఎంత టైం అంటే ఒక 24 గంటల టైం అనుకుందాము. నేడంటే 24 గంటల టైంలో, అంటే శుక్రవారం మరణించినది, ఆత్మని అప్పగించినది మొదలు ఆదివారం తెల్లవారే జాము వరకు ఆయన చేసిన పని ఏంటంటే భూమి క్రింది భాగంలోకి దిగి అక్కడి నుంచి పరదేశంకి వెళ్ళిపోయాడు. పరదేశం ఏడుందంటే పైన ఉంది, పాతాళంలో కాదు. పాతాళంలో ఉన్నది ఏంటంటే శర.
ఈ చెరలో ఉన్న వాళ్ళందరికీ వాక్యం ప్రకటించగా ఎవరైతే ఆయన్ని ఆత్మని విశ్వసించారో, ఆయనను నమ్మారో, ఆయనందు విశ్వసించారో వాళ్ళందరినీ మూడో ఆకాశంలోకి తీసుకెళ్ళి అక్కడ అబ్రహాం అని ఆయన విశ్వాసులకు తండ్రి అన్నాడు చూడండి. అంతకుముందు వారిని, తర్వాత వారిని అందరినీ అబ్రహాం స్వాధీనంలో ఉంచేసినట్లుగా గమనించాలండి. ఒకవేళ నోవహును కూడా అబ్రహాం స్వాధీనంలో ఉంచాడంటే నోవహు అబ్రహాముకి ముత్తాతో ఆ తాతో అయి ఉంటాడు. ఈ పెద్దవాడు కనుక ఈ నోవహు పెద్దవాడే, ఆదాము పెద్దవాడే. వాళ్ళని విడిచి మిగతా వాళ్ళందరినీ అబ్రహాం స్వాధీనంలో ఉంచి ఉండాలి. ఇప్పుడు లాజరు ఎక్కడికి దిగిను? మరి అక్కడ పరదేశులకు లాజరు పోయిను అని రాయబడలేదు. లాజరు ఎక్కడికి దిగిను? అబ్రహాము సహవాసంలోకి. అబ్రహాం ఎక్కడుండను? పరదేశంలో ఉన్నాడని ఈ యొక్క బైబిల్ ఎక్కడ చెప్పింది? పరదేశంలో ఉన్నాడు అబ్రహాం అని. చెరలో ఉన్నాడని చెప్పాడా? చనిపోయిన ప్రతి ఆత్మ కిందికి దిగుతున్నది కదా. సమూయేలు భూమిలోంచి బయటకు వస్తుంటే ఈ యొక్క అబ్రహాము ఆత్మ కానీ మిగతా వాళ్ళ అందరూ ఆత్మలు ఎక్కడున్నాయి? సమూయేలు ఎక్కడున్నాడో అక్కడ ఉన్నాయండి. వెయిటింగ్ స్థలం ప్లెజర్ ఉండొచ్చు వీళ్ళ మట్టుకు, వీళ్ళ మట్టుకు ఏసీ లాంటిది ఏదో ఉండొచ్చు, అగ్నిలో కాలపోకుండా. ఎంతకాలం? వీళ్ళందరూ పరదేశంలో పోయి ఆగేదాకా అని నా భావన. కనుక దేవునికి స్తోత్రములు. ఇదండి పరదేశం పైన ఉంది, క్రిందేమో శర ఉంది. ఇప్పుడు యేసుప్రభు మరణించినప్పటి నుంచి మళ్ళా సువార్త ప్రకటించబడుతుంది. రక్షణను గురించిన సువార్త. ఎవరు నమ్ముతున్నారో వాళ్ళంతా అబ్రహాం సహవాసంలోకి పోతారు. నమ్మని వారంతా భూమి క్రింది స్థలాలకు వెళ్ళి అక్కడ ధనవంతుడు ఉండే స్థలంలో ఉంటారండి. ఇది రెండో భాగము, ఇది ఒక రెండో భాగం. కనుక దేవునికి స్తోత్రములు. పరదేశం ఎక్కడుందంటే ఏం చెప్పాలి? మా అయ్యగారు 2000 సంఘాలు కట్టాడు. మా పెద్ద పాస్టర్, జగ్గేపేట పాస్టర్ కాదు, ఆయనది ఒక చిన్న శాఖ. అంతకంటే పెద్ద పాస్టర్ 2000 ఇంకా అంతకంటే మించిన సంఘాలు కట్టాడు. ఆయన చెప్పిన భాగంలోనూ, ఆయన రాసిన భాగంలో నేను చదివాను. పాతాళ పరదేశు, పరలోక పరదేశు అన్నాడు. పాతాళ పరదేశు అంటే అదొక స్వర్గం లాంటి ఒక స్థలం, విశ్రాంతి స్థలం. అది ఎక్కడుందంటే పాతాళంలోనే ఒక ప్రత్యేకమైన పార్ట్ అన్నాడు. కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ ఆయన దాంట్లో చదివినట్లుగా నేను మొదటి భాగంలో చెప్పాను. రెండవ భాగంలో నేను అట్లు చెప్పట్లేదు. శరగా పట్టుకెళ్ళాడు. అబ్రహాం చెరలో ఉన్నాడా? చెరలో అంటే బందీగా, భూమి క్రింది భాగంలో బందీగా ఉన్నాడా? లాజరు వెళ్తే అట్టి స్థలానికి వెళ్ళి ఉండాలి. సమూయేలు ఆత్మ చెరలో ఉందా? మోషే ఆత్మ చెరలో ఉందా? నోవహు ఆత్మ చెరలో ఉన్నదా? ఆదాము ఆత్మ చెరలో ఉందా? ఏ ఆత్మ స్వర్గంలోకి పోలేదు. యేసు ప్రభు తీర్పు చేసే వరకు ఏ ఆత్మ స్వర్గంలో ఉండదు. అంటే పరలోకం అనే ప్రత్యేక స్థలంలో ఉండదు. పరలోకం వేరు, అది దేవతలో నివసించే దేవుడిని యెహోవా ఉండే స్థలం. పరదేశం వేరు. కనుక దేవునికి స్తోత్రములు. ఈ యొక్క భాగములలో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. కొట్లాడుకుంటున్నారు బోధకులు చెబుతూనే ఉన్నారు. కానీ నీది తప్పు అని యూట్యూబ్లో, ఫేస్బుక్లో కొట్లాడుతున్నారు. నాది రైటు, నీది తప్పు, బుల్లెట్ కలిసి నీ తలలోకి పోతుంది అన్నట్టుగా. ఒక అయ్య గారు ఇంకొకళ్ళకి ఫోటో పెట్టేట్టు చూపిస్తాను. బుల్లెట్ పెట్టిండంట, ఏదో గన్తో కొట్టిండంట. కొడితే ఆయనకి బుల్లెట్ వచ్చి ఎక్కడ తగిలిందంట, ఏదో అయ్యగారికి తగిలిందంట, ఈ అయ్యగారికి కొట్టి. ఇట్లా వాదోపవాదాలు. కానీ అసలు నువ్వు పరదేశకు పోయే విధం ఏదన్నా ఉంటే చూసుకోమంటున్నా నేను. పరదేశకి వెళ్ళండి రా బాబు ముందంటే మీరు ఎందుకు బుద్ధులాడతారు? వాక్యంలో ఉన్నది చెప్పండి. అందరూ చెరలో ఉన్నారు, మొత్తం పాతాళం మందు చెరలో ఉన్నారు. ఇప్పుడు సత్య వాళ్ళందరూ కూడా చెరలోకి పోతారా, పరదేశంలోకి పోతారా? అంటే ధనవంతుడు లాజర్ని బట్టి చూస్తే లాజర్ ఆత్మ అబ్రహాం సహవాసంలోకి, ధనవంతుడు ఆత్మ నరకంలో ఉన్న ఒక అగ్నిజ్వాలలోకి,
వెళ్ళినట్లుగా బైబిల్ చెప్తుంది. అయితే ఇప్పుడు మీలో భక్తులు ఒకవేళ చనిపోతే అబ్రహాం సహవాసములోకి వెళ్ళాలి. అబ్రహాం ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తారు. అబ్రహాము పరదేశంలో ఉన్నాడని ఇప్పుడు ఎలా చెప్పగలరంటే, యేసుక్రీస్తు మరణము తర్వాత రక్తము కార్చడం ఇదంతా జరిగింది కదా, ఆయన శరణం అంతా తీసుకుపోయి అక్కడ పెట్టేసాడు అన్నారు కదా. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పరదేశంలో పెట్టాడు కదా. ఆయన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళందరినీ అక్కడ ఉంచాడు. ఒకవేళ యేసు ప్రభు ఈ పరదేశ అనే శబ్దాన్ని క్రొత్త నిబంధనలో బయలుపరుచుచుండెను. ఈ యొక్క లోకాశుభార్తలో, ప్రకటన గ్రంథంలో 2 స్థలాల్లో, ఇంకోటి ఈ పరదేశం అనేది 2వ కొరింథీయులు కొత్త నిబంధనలోనే మనకు బయలుపరచబడుతుంది. కానీ పాత నిబంధనలో పరదేశం గిరిదేశం ఏం లేదు, ఎక్కడ ఉందని చెప్పబట్ల. అందుకని అబ్రహాము ఎక్కడున్నాడో ఆ స్థలానికి లాజరు వెళ్ళను. ఆయన పరదేశంలో పైన ఉన్న పరదేశంలో ఉన్నాడని నేనెట్లా చెప్పాలా? కింద ఉన్న పాతాళంలో ఏదన్నా విశ్రాంతి స్థలం ఉంటే అక్కడ ఉన్నాడని చెప్పుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి వాళ్ళందరిని తీసుకుని అక్కడ పెట్టి ఉంటాడు. కనుక దేవునికి స్తోత్రములు. పరదేశు ఎక్కడ, పాతాళము ఎక్కడ? చూడండి, ఈ వాక్యాల్లో ఒక్కొక్కటి ఉంది, ఒక్కొక్కటి లింకులు ఉన్నాయి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, నేడు పరదేశులో ఉందును, నాతో కూడా ఉంటావు. అంటే అర్థం ఏంటంటే, ఈ యేసు ప్రభు తిరిగి లేసే వరకు ఏం జరిగించాడు, ఆత్మతో ఈ విశ్వంలో ఏం జరిగించాడు, ఆ క్రియ అయిన తర్వాత ఆయన పరదేశంలోకి అడుగుపెట్టినట్టుగా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ భూమిపైకి తిరిగి వచ్చినట్టుగా అక్కడ గ్రహించాలి. నేడు అన్నప్పుడు అది ఎంత గ్యాపు, ఎన్ని గంటలో అది తీసుకురాలి. ఆయన ఆత్మ భూమి క్రింది భాగములకు దిగిన మొదట, తర్వాత పరదేశంలోకి వెళ్ళింది. నేడునే ఆ కాల వ్యవధిలో ఇది జరిగింది. కనుక నేడు డైరెక్ట్గా నేను పరదేశంలో ఉందని అన్నట్టుగా భావన తీసుకోవద్దు. అలా అయితే పౌలు రాసిన తప్పు అవుతుంది. ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగను కదా, భూమి యొక్క క్రింది భాగము నుంచి సమూయేలు బయటకు వచ్చేసిండెను సౌలుతో మాట్లాడటం కొరకు. ఇప్పుడు మీ వాళ్ళు ఉన్నారండి, పిలవండి. నేను పేతురు గారితో మాట్లాడాలి, నాకు పేతురు గారిని పంపించు ప్రభువా నా దగ్గరికి అని దేవునితో మాట్లాడండి. మాట్లాడితే పేతురు గారు వస్తాడు. కొన్ని దినాల తపస్సు చేయాలా పేతురు గారితో మాట్లాడటానికి. చేస్తే నీకు ఏం అవసరం పేతురుతో అని ఆయన అడుగుతాడు. ఫలాంది నేను ఆయనతో మాట్లాడాలి, ఆయన చూడాలని ఉంది అన్నావు అనుకో, దేవుడు పేతురుని నీ దగ్గరికి పంపిస్తాడు. పేతురుని గుర్తుపడతావా? పేతురు నీ దగ్గరికి వస్తాడు, గుర్తుపడతావా? ఎలా ఉంటాడు పేతురు? సరే, మోషే గారితో మాట్లాడాలని ఉంది, మోషే గారిని పంపించు ప్రభు అంటే ఎలా వస్తాడు? మరి మోషే ఎట్లా వస్తాడు నీ దగ్గరికి? తెలీదా ఎలా వస్తాడు? సరే, మా నాయనమ్మతో మాట్లాడాలని ఉంది, మా నాయనమ్మను పంపించు ప్రభు అంటే మీ నాయనమ్మ వస్తుంది, నీతో మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడాలి? విధం ఏంటి? మాట్లాడే విధం. పాతాళంలో ఉన్నారు కొందరు పరదేశంలో ఉన్నారు. నీ గుర్తున్న వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఎలాగా? ఇప్పుడు అయ్యా ఇదేంటి పద్ధతి, బైబిల్లో ఇలాంటిది రాసి ఉందా అని అంటారేమో. మీరు మాట్లాడవచ్చు. అది మంత్రతంత్ర క్షుద్ర శక్తులు, మాంత్రిక తాంత్రిక శక్తులు వలన కలిగేది కదా. మరి ఇది బైబిల్ పద్ధతి విధానాలు, ఈ క్రమాల్లో మాట్లాడటానికి అవకాశం ఉందా అంటే ఉంది. అది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యం. నమ్మని వారి విషయమైతే, నమ్మని వారితో మాట్లాడాలని ఉంటే నీకు, అంటే మీ తాతల తరాలు ఎవరన్నా నీ గుర్తున్నోళ్ళు ఉంటే, ఆ నమ్మని వారితో మాట్లాడాలని నీకుంటే అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమే. నమ్మిన వారితో మాట్లాడాలని ఉంటే, ఏదైనా సరే నీకు సపోర్ట్ కావాలి, బలం కావాలి, వాళ్ళతో మాట్లాడాలని ఉంటే అది పరిశుద్ధాత్మకు సాధ్యమే. ఇక అన్ని జనులు ఉంటారు చూడు, కర్ణ పిశాచము ద్వారాగా మాట్లాడవలసి ఉంటుంది.
మీ భాషలో సోది చెప్పేవాళ్ళు అంటారు. కర్ణపిశాచం అంటే సోదిలు చెప్తారు, ఫ్యాక్ట్ సోదే. ఈ సోది చెబితే సూది వచ్చింది అంటారు చూడు, అది కాదు. ఏదో ఒకటి చెబితే 10 చెబితే ఒకటి నిజమవుతుంది, అది కాదు సోదే. ఫ్యాక్ట్ నిజంగా కర్ణపిశాచం పట్టిన స్త్రీ కనుక, అక్కడ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా ఉంటే మీ గ్రామంలో వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీ ఎవరు కావాలి నీకంటే, మా నాయనమ్మ కావాలి దిగిరా, గద్దె దిగిరా అంటే గద్దె మీద దిగి వస్తుంది. ఎవరు వాళ్ళు వస్తారు, వచ్చి నీకేం కావాలో ఏంటో మేకబెట్టు, లేకపోతే ఒక పుంజు నువ్వు ఏదో చెప్తారు, వాళ్ళు పోతారు. అవి కరెక్టా అంటే ఈ వాక్యాలను బట్టి అవి కరెక్టే. యేసు ప్రభు మోషే ఏలియాలతో సంభాషించుతున్నట్టుగా కొత్త నిబంధనలో రాసి ఉంది. యేసు ప్రభు మరణానికి ముందు రూపాంతరం కొండ మీద రూపాంతరం పొందినప్పుడు మోషే ఏలియాలు అక్కడికే దిగి వచ్చారు. వారితో ఆయన మాట్లాడుచుండెను. దాన్ని శిష్యులు చూశారు. మోషేకి ఒకటి, నీకొకటి, ఏలియాకు ఒకటి, పర్ణశాలలో కడతాము, ఇల్లు కడతాము, మీరు ఇప్పుడు ఇక్కడనే ఉండండి, భూలోకంలో ఉన్న జనం అంతా వచ్చి మీకే మొక్కుతుంటారు, ఇక్కడ వరుసగా జాతర అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే అది సబబు కాదు కదా అన్నారు వాళ్ళు, శిష్యులు అన్నారు ప్రభు వాళ్ళు రూపాంతరం పొందటానికి ముందు. కనుక దేవునికి స్తోత్రములు. ఒక ప్రశ్న, చనిపోయిన వారు ఎక్కడికి దిగుసుండిరి? ఆత్మ ఎక్కడికి దిగుసుండెను? చనిపోయిన వారి ఆత్మ భూమి అంటే 2 భాగాలు ఇది. మళ్ళా చనిపోయిన వారి ఆత్మలో నమ్మిన వారి ఆత్మలో, నమ్మని వారి ఆత్మలో 2 తీసుకున్నాలి. నమ్మిన వారి ఆత్మలేమో పరదేశికి వెళ్ళుచుండెను, నమ్మని వారి ఆత్మలేమో శరలోకి పోవచ్చుండెను. పాతాళం ఆశ పెట్టుకున్నది. ఎంతమంది వచ్చినా రానియండి నా లోపలికి అంటుంది, కానీ తృప్తి చెందట్లేదు పాతాళం. కనుక పరదేశం ఎక్కడుంది? పాతాళం ఎక్కడుంది? తర్వాత యేసు ప్రభు యొక్క మొట్టమొదటి విజిటింగ్ ప్లేస్ ఎక్కడ? యేసు ప్రభు చనిపోగానే మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో ఉన్న వారి దగ్గరికి, చెరలో ఉన్న వారి దగ్గరికి. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. 7 అంటే ముందు పాతాళము స్థలంలోకి వెళ్ళి శరణు విడిపించి పరదేశికి వెళ్ళేట్టుగా వాక్యం బోధిస్తుంది. కనుక దేవునికి స్తోత్రములు. ఇది 2వ భాగం పరదేశం గురించి.